హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళ జాతకం గురించి. కుంభరాశి వాళ్ళకి ఈ ఇద్దరు వ్యక్తులు ఇక ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పుడు దాకైతే ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళ మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు అనేది జోడిస్తారు. ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేసేయాలి. ఇక వాళ్ళని మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎటువంటి మీరు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా దగ్గరి నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపెట్టాలి. అలాగే మీ జీవితంలో ఆగస్టు 11, 12, 13 తర్వాత జరగబోయే అద్భుతాలు, ఎటువంటి గుడ్ న్యూసెస్, ఏ రంగంలో మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకు అనంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి, చెడేంటి, దేని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు తెలిసొస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుంచి బయటికి వేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి కాసేపు ఓపికగా వీడియోని పూర్తి వరకు చూడండి. అప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, మీతో అసలు ఏ పని కాదు, ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అని చెప్పి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి మీ జాతకం మారిపోతుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా ప్రచారం చేసి టామ్ టామ్ చేశారో, ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ని తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళింతే, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళొత్త చవట, వీళ్ళకి ఏం పని రాదు అన్న మాట చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు జోడించుకుంటారు. మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మనం తప్పుగా వీళ్ళ గురించి మాట్లాడడం, తక్కువ అంచనా వీళ్ళ మీద మనం వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు. రాబోయే 24 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్లగా ఎదురు చూస్తున్నా, మీరు ఎంతో కష్టపడుతున్నా దానికి ఫలితం రానిది ఇప్పుడు మీకు వచ్చేస్తుంది. అక్కడి నుంచే ప్రతి ఒక్కళ్ళ నోరులు కూడా మీరు ముంచేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఏ విధంగా మీరు గుర్తించాలి, ప్రతి ఒక్కటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీకు మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడబోతుంది. చిన్న చిన్న గొడవలు, చిరాకుల మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నది. ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో పేషెన్స్గా, కంట్రోల్డ్గా, ఎటువంటి నెగటివిటీ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏం లేవు కాబట్టి మీకు ఈజీగా అది సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కాస్త కానీ టైంని స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో, ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త గట్టి పట్టు అనేది పట్టుకొని చదవటం అనేది స్టార్ట్ చేసేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు.
ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి అనేది జరగబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకి కావాలి. సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ని కానీ అప్లై చేసుకుంటే, కొన్ని కొత్త టెక్నిక్స్ ట్రిక్స్ని కానీ ఫాలో అవుతే సరిపోతుంది. మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీ, ఇల్లు, స్థలము, పొలాలు ఇటువంటి ఏదైనా కొనే ఉద్దేశం ఉందా? లేదా ఇంతకుముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయిందా? సో వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం. సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు. మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయం పడే అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు సహాయం అయితే చేయండి, కానీ అతి పెద్ద అమౌంట్లో మాత్రం చేయకండి. ఎందుకు అనంటే అతి పెద్ద అమౌంట్ చేస్తే అది మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ని మీరు అరేంజ్ చేయొద్దు. చాలా తక్కువగా ఉన్న అమౌంట్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. లేదా మీకు బాగా క్లోజ్ అయిన రిలేటివ్ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి మీ ఎక్కువగా అటెండెన్స్ అనేది ఉంటుంది. అంటే మీ ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ గ్రహాలు అంత అనుకూలంగా ఉన్నాయి. కానీ చేయాల్సింది మాత్రం మీరే కదా. సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచండి. ఇక ఇక్కడి నుంచి లేజినెస్తో పని అనేది అవ్వదు. గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మనం అదే అనుకూలంగా ఉంది కదా, అదే జరిగిపోతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనము ఎంతైతే కష్టపడతామో, మనం ఎంతైతే ఎఫర్ట్స్ అనేది చూపిస్తామో, మన ఎఫర్ట్స్ని చూసే పైన గ్రహాలు కానీ, దేవుడు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకి ఉండేలాగా చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనుల్ని మీరు సాకారించుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరా ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారు మీ లైఫ్లో? ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుంది అని చెప్పి తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించద్దు. ఎటువంటి పరిస్థితిలో వాళ్ళని మళ్ళీ చేరుకోవద్దు. తీశారా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. ఎందుకు అనంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గొయ్యలనేది తీశారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఎలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం చేరనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ తీరబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.